కానీ కాంగ్రెస్ మీద ఈ సంవత్సర కాలంలో వచ్చిన విపరీతమైన ఆరోపణలు ఏంటంటే 20% ట్యాక్స్ అని చెప్పి 20% కమిషన్లు అడుగుతున్నారని చెప్పి ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చి ఎన్నికల క్యాంపెయిన్లో చేశారు. తర్వాత ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, డబుల్ ట్యాక్స్ ఇట్లా రకరకాల నడుస్తూ ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన సందర్భంలో కూడా మీరు కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మనకి ఇలాంటి పనులు జరుగుతున్నాయి, దీనివల్ల నష్టం జరిగిందని మీరు కూడా అక్కడ కన్ఫెస్ చేశారు. నిజమేనా ఇదంతా? ఒకరిద్దరు మంత్రుల మీద కొంత అవినీతి ఆరోపణలు వస్తే ఎంక్వైరీ చేసింది వాస్తవము. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ట్యాక్స్ కంప్లైంట్స్ వచ్చాయి అంటే సర్ది చెప్పాము. అలాంటి పరిస్థితి ఏం లేదు. నిజంగా వాడు నీతిగా కాంట్రాక్ట్ చేస్తే వానికి మిగిలేదంతా 10 to 15% మిగులుతుంది. వానికే 10% మిగిలినప్పుడు 20% ఓడికి ఇస్తాడు. ఇదంతా కూడా అభూత ప్రచారము. అంటే ప్రతిపక్షం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఇల్లు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరునిచ్చారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు క్లీన్గా ఇచ్చేస్తూ ఉంటే ఇంకా ఇంత స్పీడ్గా పోతుంది కాబట్టి తట్టుకోవడం కష్టం కాబట్టి ఏదో రకం బద్నాం చేయాలి. బై ఎలక్షన్లకు సిద్ధమా? రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సిద్ధమంటే గెలుస్తాం కూడా. బై ఎలక్షన్ ఎస్టీ, బీసీ, ఓసీ దాదాపు ఎవరికి ఇస్తారు? 5-6 క్యాండిడేట్ల మీద సర్వే జరుగుతూ ఉంది. దానిలో ఎవరున్నారు? బీసీలు ఉన్నారా? మీ ట్రంప్ బీసీలు ఉన్నారు, లేకపోతే అగ్రవర్ణం బీసీలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. చివరికి ఎవరు తెలుతారు? బీసీలు తెరతారా, ఎస్సీలు తెరతారా, యాదవులు తెరతారా, మైనారిటీలు తెరతారా? కులాల ప్రతిపక్షకు సీట్ ఇవ్వడం ఉండదు. నాకు ప్రధానంగా రేపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అయితే గెలిచాము. అక్కడ అమ్మాయి చనిపోయి అంత సెంటిమెంట్ ఉన్నప్పుడు గెలిచాము. ఎందుకు గెలిచాము? కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు ఇస్తుందని దాంతో గెలిచాం. ఇక్కడ కూడా గెలవాలని, ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి ఇచ్చి 80% గెలవాలని దాంట్లో కులం మతం ఉండదు. ఇక్కడ ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ సీట్ కాదు. గతంలో తెలుగుదేశం ఉండేది, తర్వాత బీఆర్ఎస్ అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ కూడా అంతే. సాయన్న 3 సార్లు అయితే గెలిచాడు, తర్వాత లాస్య నందిత గెలిచింది. మళ్ళీ మేము గెలుచుకున్నాం కదా. ప్రజల్లో మార్పు వస్తూ ఉంటుంది, ప్రజాపాలన బట్టి మార్పు వస్తూ ఉంటుంది.